కడప జిల్లా పులివెందుల్లో హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. చివరి రోజు భారీ ర్యాలీకి వైసీపీ ప్లాన్ చేసుకుంది. అయితే వైసీపీ ఊరేగింపుకు ఎన్నికల సంఘం అనుమతించలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టీడీపీ వైసీపీ ఇవాల్టితో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడుతుండటంతో వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ నేపథ్యంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు సైతం చోటు చేసుకుంటున్నాయి. చాలా దాడులు జరుగుతున్నాయి. అనేక మంది గాయాల పాలవుతున్నారు. అనేక మందిపై కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు సింపతి డ్రామాలు ఆడుతున్నారంటూ టీడీపీ నాయకులు అంటుంటే, అంటే వాళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నికల సంఘాన్ని తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వెళ్ళి అడిగితే మా మీదే తిరిగి కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఒక జెడ్పీటీసీ ఎన్నిక ఇంత పెద్ద సంచలనంగా మారడానికి ప్రధాన కారణం అది పులివెందుల కావడమే. జగన్మోహన్ రెడ్డి ఇలాఖా కావడమే ఇది ఒక పెద్ద సంచలనంగా మారడానికి కారణమైంది. పెద్ద స్థాయి నాయకులు సైతం, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.